ఈరోజు మనం 9th క్లాస్లోని 13th లెసన్ తెలుసుకుందాం. 13th లెసన్ గురించి చదువుదాం. పారిశ్రామికీకరణ సామాజిక మార్పు. 1780ల నుంచి 1850ల కాలం నాటికి బ్రిటన్లో ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు పూర్తిగా మారిపోయాయి. ఈ దశని మొదటి పారిశ్రామిక విప్లవం అంటారు. మొదటి పారిశ్రామిక విప్లవం అంటారంటే 1780ల నుంచి 1850 కాలం నాటికి బ్రిటన్లో ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు పూర్తిగా మారిపోయాయి కదా. అయితే ఈ కాలాన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అని కూడా అంటాము. మొదటి పారిశ్రామిక విప్లవం అంటాం. అయితే ఫ్రాన్స్లోని జార్జెస్ మిస్లెట్, జర్మనీలోని ఫెడ్రిక్ ఏంగెల్స్ వంటి ఐరోపా పండితులు పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఉపయోగించారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంతకుముందుకు ఎగ్జామ్లో రావడం జరిగింది. పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని మొదటిగా ఉపయోగించింది ఎవరు అని అంటే ఫ్రాన్స్లో ఉన్న జార్జెస్ మిస్లెట్, జర్మనీలోని ఫెడ్రిక్ ఏంగిల్స్ అన్నమాట. ఈ పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఫ్రాన్స్లోని జార్జెస్ మిస్లెట్, జర్మనీలోని ఫెడ్రిక్ ఏంగిల్స్ పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఉపయోగించారు. 1760-1820 మధ్య బ్రిటిష్ పారిశ్రామిక అభివృద్ధి సూచించడానికి మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో ఆ పదాన్ని తత్వవేత్త, ఆర్థికవేత్త అయిన ఆర్నాల్డ్ టాయిన్బీ ఉపయోగించారు. అంటే మనకి ఇట్లా కూడా అడుగుతుండొచ్చు ఫ్రెండ్స్. 1760-1820 మధ్య బ్రిటిష్ పారిశ్రామిక అభివృద్ధి సూచించడానికి మొదటిసారిగా ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఉపయోగించిన ఆర్థికవేత్త, తత్వవేత్త ఎవరు అని అంటే మనము ఆర్నాల్డ్ టాయిన్బీ అని చెప్పుకోవచ్చు. మొదటిగా పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఉపయోగించింది మాత్రం ఈ జార్జెస్ మిస్లెట్ అండ్ ఫెడ్రిక్ ఏంగిల్స్ అన్నమాట. ఒక ఆయనేమో ఫ్రాన్స్కి చెందిన ఆయన, ఇంకొక ఆయన ఐరోపాకి చెందిన ఆయన. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఉపయోగించింది ఎవరు అని అంటే ఈ బ్రిటిష్ పారిశ్రామికవేత్త అయిన ఆర్నాల్డ్ టాయిన్బీ అన్నమాట. ఆర్నాల్డ్ టాయిన్బీ ఇతని టైం పీరియడ్ వచ్చేసి 52 నుంచి 83 వరకే ఉన్నాడనమాట. ఇతను ఉపయోగించాడు. ఈ విప్లవం బ్రిటన్పై విస్తృత ప్రభావాన్ని చూపించింది. ఈ విప్లవం అనేది పారిశ్రామిక విప్లవం అనేది బ్రిటన్పై విస్తృతమైన ప్రభావాన్ని చూపించింది. ఆ తరువాత ఇటువంటి విప్లవాలు ఐరోపా దేశాలలో, యుఎస్ఏలో చోటు చేసుకున్నాయి. చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మార్పులు ఆ దేశాలలోనే కాకుండా మిగిలిన ప్రపంచమంతటా గణనీయమైన సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపాయి. అయితే ఆయా దేశాల చారిత్రక, సామాజిక, భౌగోళిక అంశాలని బట్టి వివిధ దేశాలలో పారిశ్రామికీకరణ వివిధ రూపాలలో జరిగిందని ఈ అధ్యాయంలో బ్రిటన్లో నూలు, ఉక్కు పరిశ్రమలు చోటు చేసుకున్న ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుంటాం. బ్రిటన్లో పారిశ్రామిక అభివృద్ధి మొదలైనప్పుడు కొత్త యంత్రాలను, సాంకేతిక విజ్ఞానాన్ని కనుగొన్నారు. ఈ బ్రిటన్లో పారిశ్రామిక అభివృద్ధి అనేది మొదలైనప్పుడు కొత్త యంత్రాలను, సాంకేతిక విజ్ఞానాన్ని కనుక్కున్నారనమాట. అయితే చేతి వృత్తులు, చేనేత మగ్గాలతో ఉత్పత్తితో పోలిస్తే కొత్త యంత్రాలు, సాంకేతిక విజ్ఞానం సహాయంతో అప్పుడు పెద్ద ఎత్తున బ్రిటన్ సరుకులని ఉత్పత్తి చేయసాగింది. వీటి ఉత్పత్తికి కొత్త ఇంధన రూపమైన ఆవిరి శక్తిని బ్రిటన్ ఉపయోగించసాగింది. ఆవిరి శక్తిని ఉపయోగించి రవాణా సాధనాలైన రైళ్లు, ఓడలను వేగంగా ప్రయాణించేలా చేయగలిగారు. ఈ ఆవిరి శక్తిని ఉపయోగించి దేన్ని వేగంగా ప్రయాణించేలా చేశారు? రవాణా సాధనాలైన రైళ్ళని, ఓడలని వేగంగా ప్రయాణించేలా చేయగలిగారు. అయితే ఈ ఆవిష్కరణలు చేసిన ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలు వ్యక్తిగతంగా సంపన్నులు కారు. ఈ ఆవిష్కరణలు ఎవరైతే చేశారో ఆవిష్కరణలు చేసిన ఆవిష్కర్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు సంపన్నులేమి కారు. అయితే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి మౌలిక శాస్త్రాల్లో కూడా విద్యావంతులు కారు. వాళ్ళు అంత విద్యావంతులు కూడా కాకపోయినా కూడా ఇలాంటివి ఆవిష్కరించారు అనేది మనకు ఈ పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ పారిశ్రామికీకరణ ఫలితంగా అనేక మంది సంపన్నులయ్యారు. ఈ పారిశ్రామికీకరణ ఫలితంగానే అనేక మంది సంపన్నులయ్యారు. అయితే మొదట్లో మహిళలు, పిల్లలతో సహా లక్షలాది శ్రామికులకి పని, జీవన పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఈ మొదట్లో మహిళలు,
పిల్లలతో సహా లక్షలాది శ్రామికులకు పని జీవన పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అనేక ఉద్యమాల తర్వాత వాళ్ళ పని పరిస్థితులు మెరుగుపరచడానికి చట్టాలు చేయక ప్రభుత్వానికి తప్పింది కాదు. అంటే మొదట్లో ఈ వయసు వాళ్ళు పని చేయాలి, ఈ వయసు వాళ్ళు చేయకూడదు అనేది అట్లాంటి తేడా ఏం లేకుండా పిల్లలకి మహిళలకి విపరీతమైన పని గంటలు అన్నమాట. వాళ్ళకి ఇంకా ఎలాంటి రెస్ట్ లేకుండా కంటిన్యూగా చేయాల్సి వచ్చేది. వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ అనేది లేదు అనమాట. కనీస జీతం కూడా కనీసం వాళ్ళకి తగినంత జీతం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాటి వల్ల వీళ్ళకి చట్టాలు చేయక ప్రభుత్వానికి తప్పింది కాదు అని చెప్తున్నారనమాట. బ్రిటన్లోనే ఎందుకు ఈ పారిశ్రామికీకరణ స్టార్ట్ అయింది అని అంటే మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటేంటి ఆ కారణాలు అంటే బ్రిటన్లో ఎందుకు స్టార్ట్ అయింది అనడానికి కారణాలు రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత మార్కెట్ ఉండడం, నెక్స్ట్ వ్యవసాయ విప్లవం జరగడం, నెక్స్ట్ వచ్చేసి పట్టణాలు వర్తకం ఆర్థికంగా ఉండడం, అదేవిధంగా వలస ప్రాంతాలు. అయితే ఈ నాలుగింటి వల్ల మనకి బ్రిటన్లోనే మొట్టమొదటిసారిగా పారిశ్రామికీకరణ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆధునిక పారిశ్రామికీకరణ ఫలితాలను చవిచూసిన మొదటి దేశంగా బ్రిటన్ గుర్తింపు పొందింది. 1750లలో పారిశ్రామిక విప్లవం బ్రిటన్లోనే ఎందుకు ప్రారంభమైంది, పారిశ్రామికీకరణ బ్రిటన్ మాత్రమే ఎందుకు కారణమైంది అనేది చరిత్రకారుల ప్రశ్న. దీనికి అనేక కారణాలు గలవు. వాటి గురించి ఇప్పుడు మనము చూద్దాం. ఏంటంట మొదటి కారణం వచ్చేసి రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత మార్కెట్. రాజకీయ స్థిరత్వం, ఏకీకృత మార్కెట్. బ్రిటన్ 17వ శతాబ్దం నుండి రాజకీయంగా స్థిరంగా ఉంది. మనకు 17వ శతాబ్దంలోనే ఈ బ్రిటన్లో స్వాతంత్రం వచ్చింది కదా, అప్పటి నుంచి రాజకీయ స్థిరత్వం అనేది ఏర్పడింది అనమాట. ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్ రాజరికంతో ఐక్యపరచబడ్డాయి. ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్ రాజరికంతో ఐక్యపరచబడ్డాయి. దీని అర్థం రాజ్యంలో సాధారణ చట్టాలు, పన్నులు మరియు ఒకే కరెన్సీ ఉందని అర్థం. దీని అర్థం ఏంటి? రాజ్యంలో సాధారణ చట్టాలు, పన్నులు మరియు ఒకే చట్టం కరెన్సీ ఉందని అర్థం. ఇది బ్రిటన్ని స్థానిక ప్రాంతాల అధికారాలను విక్రయించకుండా తమ ప్రాంతం గుండా వెళ్ళిన వస్తువులపై పన్నులు విధించడంతో వాటి ధరలు పెంచింది. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్ రాజరికంతో ఐక్యపరచబడ్డాయి కదా. దీని అర్థం ఏంటి? రాజ్యంలో సాధారణ చట్టాలు, పన్నులు మరియు ఒకే కరెన్సీ ఉందని అర్థం అనమాట. ఓకేనా? ఇది బ్రిటన్ని స్థానిక ప్రాంతాల అధికారాలని విక్రయించకుండా తమ ప్రాంతం గుండా వెళ్ళిన వస్తువులపై పన్నులు విధించడంతో వాటి ధరను పెంచింది. 17వ శతాబ్దం చివరి నాటికి వినిమయ మాధ్యమంగా డబ్బు విస్తృతంగా ఉపయోగించబడింది. ఈ 17వ శతాబ్దం చివరి నాటికి వినిమయ మాధ్యమంగా డబ్బు విస్తృతంగా ఉపయోగించబడింది. అప్పటికి పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఆదాయాన్ని వస్తు రూపంలో కంటే వేతనాలు మరియు జీతాల రూపంలో పొందేవారు. ఇది వారి ఆదాయాన్ని ఖర్చు చేయడానికి మరియు వస్తువులు విక్రయించడానికి, మార్కెట్ను విస్తరించడానికి ప్రజలకు అవకాశంగా కల్పించింది. అంటే అంతమందికి వస్తు మార్పిడి విధానం ఉండేది కదా, అట్లా కాకుండా వీరి ఆదాయాన్ని ఎలా దేని రూపంలో పొందేవారంటే వేతనాల రూపంలో మరియు జీతాల రూపంలో పొందేవారు. ఇది వారి ఆదాయాన్ని ఖర్చు చేయడానికి మరియు వస్తువులను విక్రయించుకోవడానికి, మార్కెట్ విస్తరించడానికి ప్రజలకి అవకాశం కల్పించింది. 17వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంది. ఈ 17వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్ ఏమైంది? పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంది. ఇది వాణిజ్య మరియు పారిశ్రామిక తరగతులు అనుకూలమైనది. 17వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉందని తెలుసుకున్నాం కదా. ఇది ఏమైందంట? ఇది దేనికి దారితీసిందంటే ఇది వాణిజ్యం మరియు పారిశ్రామిక తరగతులకు అనుకూలమైనదిగా మారింది. ఇది ఇంగ్లాండ్లో వాణిజ్యం మరియు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడింది. ఏ విధమైన ప్రభుత్వం అనేది ఇంగ్లాండ్లో వాణిజ్యపరంగా కానీ పరిశ్రమల పరంగా కానీ వాటి యొక్క అభివృద్ధికి దోహదపడింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ విప్లవం. 1600 మరియు 1800 మధ్య ఇంగ్లాండ్లో వ్యవసాయ విప్లవం మొదలైంది. వ్యవసాయ విప్లవం 1600 మరియు 1800 మధ్య ఇంగ్లాండ్లో వ్యవసాయ విప్లవం అనేది మొదలైంది. పెద్ద భూస్వాములు చిన్న రైతు పొలాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా గ్రామంలోని ఉమ్మడి భూములను పెద్ద కమతాలను మార్చడం జరిగింది.
అంటే పెద్ద భూస్వాములు ఉంటారు కదా, ఈ పెద్ద భూస్వాములు చిన్న రైతు పొలాలని స్వాధీనం చేసుకోవడం ద్వారా గ్రామంలో ఉమ్మడిగా ఉన్న భూములని పెద్ద కమతాలుగా మార్చడం జరిగిందనమాట. ఉమ్మడిగా ఉన్న భూముల్ని పెద్ద కమతాలుగా మార్చడం జరిగింది. వారు మార్కెట్ కోసం కొత్త పంట సాగు విధానాలని, జంతువుల పెంపకాన్ని ప్రారంభించారు. వారు మార్కెట్ కోసం ఏం చేశారు? కొత్త పంట పెంపకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జంతువుల పెంపకాన్ని కూడా, కొత్త పంట సాగు విధానాలని, జంతువుల పెంపకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా వారు చాలా పెద్ద వ్యవసాయ క్షేత్రాలను, ఆహార ఉత్పత్తిని సృష్టించడం జరిగింది. దీని పర్యవసానంగా ఏమైంది? భూమి లేని రైతులు జంతువులని మేపడం ద్వారా, ఈ భూమి లేని రైతులు ఏం చేశారంట? జంతువులని మేపడం ద్వారా జీవనోపాధి సాగింది. భూమి లేని రైతులు జంతువులని మేపడం ద్వారా జీవనోపాధి అనేది సాగింది. ఉద్యోగం కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. వీరిలో చాలామంది సమీప పట్టణాలకు వెళ్ళారు. ఇంకా చిన్న రైతుల దగ్గర నుంచి పెద్ద రైతులు భూముల్ని స్వాధీనం చేసుకొని పెద్ద కమతాలుగా చేర్చి వాళ్ళు పంటలు పండించడం స్టార్ట్ చేశారు కదా. ఇంకా భూమి లేని వాళ్ళు ఏం చేశారు? ఈ జంతువుల్ని మేపడం ద్వారా జీవనోపాధి కొంచెం సాగించుకున్నారు, కానీ వాళ్ళ వల్ల ఇంకా రోజు ఖర్చులు వెళ్ళలేకపోయాయి అనమాట. ఉద్యోగం కొరకు వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఉంటే బాగోలేదు అనేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. వీరిలో చాలామంది దగ్గర ఉన్న పట్టణాలకు వెళ్ళడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టణాల్లో వర్తకం, ఆర్థిక, ఏ విధంగా పట్టణాలు అభివృద్ధి చెందాయి, ఏ విధంగా వర్తక వ్యాపారాలు జరిగాయి, ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా పుంజుకున్నారు అనేది తెలుసుకుందాం ఇప్పుడు. 17వ శతాబ్దం నుంచి ఐరోపాలోని అనేక పట్టణాలు విస్తీర్ణ పరంగా, జనాభా పరంగా పెరుగుదల చెందినాయి. ఎప్పుడు 18వ శతాబ్దం నుంచి ఐరోపాలోని అనేక పట్టణాలు విస్తీర్ణ పరంగా కానీ జనాభా పరంగానే పెరుగుదల చెందాయన్నమాట. అయితే 1750 మరియు 1800 మధ్య కనీసం 11 బ్రిటిష్ పట్టణాలు జనాభా రెట్టింపైంది. ఎన్ని పట్టణాలు ఈ మధ్య కాలంలో? 11 బ్రిటిష్ పట్టణాలలో జనాభా అనేది రెట్టింపైంది. వాటిలో అతిపెద్ద పట్టణం ఏంటి? లండన్ అనమాట. ఇది దేశీయ మార్కెట్లకి కేంద్రంగా పనిచేసింది. లండన్ అనేది దేశీయ మార్కెట్లకి కేంద్రంగా పనిచేసింది. అప్పట్లో ఈ 11 బ్రిటిష్ పట్టణాలు ఏర్పడ్డాయి కదా. ఈ 11 బ్రిటిష్ పట్టణాల్లో అతిపెద్దది ఏంటి? లండన్ ప్రపంచ ప్రాముఖ్యతను కూడా సంక్రమించుకుంది. ఇది ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మరియు భారతదేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారింది. ఈ లండన్ అనేది ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఈ భారతదేశ మధ్య అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారిందనమాట లండన్. ఇంగ్లాండ్ మార్కెట్లో మధ్య వస్తువులు రవాణాకు నదుల యొక్క అనుసంధానం, సముద్ర తీర ప్రాంతాలు గల సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఇంగ్లాండ్లో మార్కెట్ల మధ్య వస్తువుల రవాణాకి కానీ, నదుల యొక్క అనుసంధానం, సముద్ర తీర ప్రాంతాలకు గల సౌకర్యాలు చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా రైలు మార్గాల విస్తరణ అయ్యేంత వరకు జల మార్గాల ద్వారా రవాణా తక్కువ వ్యయంతో కూడా భూమార్గం కంటే వేగంగా ఉండేది. ఈ జలమార్గం ద్వారానే తక్కువ వ్యయం అయ్యేది. భూమార్గం ద్వారా పోయేదానికన్నా కూడా జలమార్గం ద్వారా తక్కువ సమయంలోనే వాళ్ళు చేరుకునేవారు అనమాట, వేగంగా వెళ్ళేవారు. బ్రిటన్ యొక్క నదులు చాలా వరకు నౌకాయానానికి అనుకూలంగా ఉండేవి. ఈ బ్రిటన్లో ఉన్న నదులు అనేవి నౌకాయానానికి అనుకూలంగా ఉండడం వలన చిన్న నౌకలు మరియు బోట్లు సముద్రం వరకు వెళ్ళేవి. వీటి ద్వారా సరుకు రవాణా తీర ప్రాంత నౌకలకు సులభంగా చేరవేయబడేది. అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1694లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఉండేది. 1694లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఉండేది. 1784 సంవత్సరం నాటికి ఇంగ్లాండ్ 100 ప్రావిన్షియల్ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు 1694లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఉండేది కదా. ఈ 1694లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 1784 సంవత్సరం నాటికి ఇంగ్లాండ్లో 100 ప్రావిన్షియల్ బ్యాంకులు ఉన్నాయి. ఆ తరువాత 10 సంవత్సరాల్లో వాటి సంఖ్య ఏమైంది? 3 రెట్లకి పెరిగింది. 1820 నాటికి 600 కంటే ఎక్కువ బ్యాంకులు సంస్థానాలలో ఉండగా లండన్లో మాత్రమే 100 బ్యాంకుల వరకు ఉండేవి. పెద్ద పారిశ్రామిక సంస్థలను నెలకొల్పడానికి, నిర్వహించడానికి గల ఆర్థికపరమైన అవసరాలను ఈ బ్యాంకుల ద్వారా తీర్చడమైనది. పెద్ద పారిశ్రామిక సంస్థలను నెలకొల్పడానికి, నిర్వహించడానికి తగినంత ఆర్థికపరమైన లావాదేవీలన్నీ, వాటి యొక్క అవసరాలన్నీ ఈ బ్యాంకుల ద్వారానే తీర్చడం జరిగేది అనమాట. అయితే 1994లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఉంటే 84 అది 100 ప్రావిన్షియల్ బ్యాంకులుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 10 సంవత్సరాలకి 3 రెట్లకి పెరిగిందనమాట. ఆ తర్వాత 1820లో 600 కంటే ఎక్కువ బ్యాంకులు సంస్థానాలుగా ఉన్నాయి.
సంస్థానాలలో ఉన్నాయి. లండన్, ఓన్లీ ఒక లండన్లో మాత్రం 100 బ్యాంకుల వరకే ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి వలస ప్రాంతాలు. ఇప్పుడు మనం ఏమేమి తెచ్చుకున్నాము? బ్రిటన్లో పారిశ్రామికీకరణ ఫలితాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు బ్రిటన్లో మాత్రమే ఏర్పడ్డాయి అనడానికి కారణాలు అనమాట. ఫస్ట్ వచ్చేసి రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత మార్కెట్ గురించి తెలుసుకున్నాం. తర్వాత వ్యవసాయ విప్లవం ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత పట్టణాలు, వర్తకం ఆర్థికం ఏ విధంగా జరిగింది అనేది, అంటే వీటి కారణాలుగా మనము బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం. అదేవిధంగా నాలుగవది ఏంటి? వలస ప్రాంతాల ద్వారా కూడా మనకి బ్రిటన్లో పారిశ్రామికీకరణ విప్లవం అనేది ఏర్పడింది. ఏంటి ఆ వలస ప్రాంతాలు? 18వ శతాబ్దం మధ్య నాటికి బ్రిటన్ ఉత్తర అమెరికాలో విస్తృతమైన వలస ప్రాంతాలు కలిగి ఉంది. ఈ 18వ శతాబ్దం మధ్య నాటికి బ్రిటన్ అనేది ఉత్తర అమెరికాలో విస్తృతమైన వలస ప్రాంతాలు కలిగి ఉంది. భారతదేశంలో అధిక భాగాలైన ఆధిపత్యాన్ని పొందింది. వలస ప్రాంతాలు బ్రిటన్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తులకి పెద్ద మార్కెట్గా ఉండి వాటికి అవసరమైన పత్తి, ఆహార ధాన్యాల వంటి ముడి పదార్థాలు సరఫరా చేసేవి. వలస ప్రాంతాల ఆక్రమణ, వాణిజ్యం బ్రిటిష్ వ్యాపారస్తులు మరియు బ్యాంకులకు పెద్ద మొత్తంలో మూలధనాన్ని అందించడం వలన ఇది పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి దోహదపడింది. ఏంటంటే వలస ప్రాంతాల ఆక్రమణ, వాణిజ్యం బ్రిటిష్ వ్యాపారులకు మరియు బ్యాంకులకు పెద్ద మొత్తంలో మూలధనాన్ని అందించడం వలన ఇది పరిశ్రమలకు పెట్టుబడి పెట్టడానికి దోహదపడింది. ఈ వలస ప్రాంతాలను ఆక్రమించగా వాటి వల్ల వచ్చిన డబ్బునంతా వీటిలలో పెట్టుబడి పెట్టడానికి దోహదపడింది. పారిశ్రామికీకరణకి కొన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా అవసరం. మొదటిది ఏంటిదంట? ఈ పారిశ్రామికీకరణకి కొన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా అవసరం. అందులో మొదటిది ఏంటిది? ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలనుకునే వారి చేతిలో సంపాదన కేంద్రీకరించాలి. మొదటిది ఏంటిదంట? ఈ పారిశ్రామికీకరణకు అనుకూలమైన పరిస్థితులు మొదటిది ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించుకోవాలనుకునే వారి చేతిలో సంపదని కేంద్రీకరించాలి. వ్యవసాయ విప్లవం, వలస రాజ్యాలపై విజయం, వర్తకంల కారణంగా సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడాన్ని మనము గమనించాం. బ్రిటన్లో బ్యాంకింగ్ సంస్థల పెరుగుదల ద్వారా పెట్టుబడిదారులకు పెట్టుబడి సమకూర్చబడినది. రెండవది ఏంటి? తక్కువ వేతనాలతో పని చేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత అవసరం. రెండవది ఏంటి? తక్కువ వేతనాలతో పని చేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత అనేది అవసరం. అదేవిధంగా మూడవది వచ్చేసి ఉత్పత్తుల్ని విక్రయించడానికి పెద్ద మార్కెట్ కూడా అవసరం. ఇప్పుడు పారిశ్రామికీకరణకి కొన్ని అనుకూలమైన పరిస్థితులు అవసరమని అనుకున్నాం కదా. మొదటిది వచ్చేసి డబ్బు పెట్టుబడి లాభాలు సంపాదించుకునే వారి చేతిలో సంపదను కేంద్రీకరించాలి. తక్కువ వేతనాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత అవసరం. మూడవది వచ్చేసి ఉత్పత్తులను విక్రయించడానికి పెద్ద మార్కెట్లు కూడా అవసరం. ఇది మొదట బ్రిటన్ యొక్క రాజకీయ ఏకీకరణ, చిన్న రైతుల వ్యవసాయం చేయటం మానివేయటం వలన జరిగింది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు ఇప్పుడు పారిశ్రామిక కార్మికులుగా మారారు. తమ సొంత వ్యవసాయ క్షేత్రాలలో పంటలను ఉత్పత్తి చేయడానికి బదులు మార్కెట్ నుండి తమ అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. వలస ప్రాంతాలు మార్కెట్ విస్తరణకి తోడ్పాటు అందించాయి. పంటలని ఉత్పత్తి చేయడానికి బదులు మార్కెట్ నుండి తమ అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. వలస ప్రాంతాలు మార్కెట్ విస్తరణకి తోడ్పాటు అందించాయి. నెక్స్ట్ నాలుగవది ఏంటి? పారిశ్రామికీకరణకి చౌకగా ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు అవసరం. వీనితో పాటు శరవేగంగా అభివృద్ధి చెందవలసిన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును అవలంబించుట వంటి అనుకూల పరిస్థితులు పారిశ్రామికీకరణకు అవసరం. ఇది ఎలా జరిగిందో దిగువన చూద్దాం. అయితే సాంకేతిక అభివృద్ధి, బొగ్గు, ఇనుము, స్పిన్నింగ్ మరియు నేత రవాణా. బొగ్గు, ఇనుము అంటే సాంకేతిక అభివృద్ధి అనేది బొగ్గు, ఇనుము, స్పిన్నింగ్ అంటే వడకడం అన్నమాట, మరియు నేత రవాణా ఏ విధంగా ఇవి అభివృద్ధి చెందాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. అయితే బొగ్గు ఇనుము అనేది మనకి ఏ విధంగా డెవలప్ అయింది, అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించారు, ఏ పర్పస్గా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. పారిశ్రామికీకరణలో ఇనుము మరియు ఉక్కు కీలక పాత్ర
పోషిస్తాయి. ఈ పారిశ్రామికీకరణలో ఇనుము మరియు ఉక్కు కీలక పాత్ర పోషిస్తాయి. బొగ్గు శక్తిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాక ఉక్కుని తయారు చేయడం కొరకు అత్యవసరం. బొగ్గు అనేది శక్తిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాక ఉక్కుని తయారు చేయడం కొరకు అత్యవసరం. అదృష్టవశాత్తు ఇంగ్లాండ్లో బొగ్గు, ఇనుప ధాతువు పారిశ్రామికీకరణ కోసం అవసరమైన ప్రధాన పదార్థాలు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నాయి. ఈ పరిశ్రమలలో ఉపయోగించి రాగి, తగరం, టిన్ వంటి ఇతర ఖనిజాలు కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి. అయితే 18వ శతాబ్దం వరకు ఉపయోగించదగిన ఇనుము సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇనుము స్మెల్టింగ్ అని పిలిచే ఒక ప్రక్రియ ద్వారా ధాతువు నుండి స్వచ్ఛమైన ద్రవలోహం వలె సేకరించబడుతుంది. స్వచ్ఛమైన ఇనుము దేని నుండి సేకరించబడుతుంది అనంటే ఇనుముని స్మెల్టింగ్ అని పిలిచే ఒక ప్రక్రియ ద్వారా స్వచ్ఛమైన ద్రవలోహం వలె సేకరించబడుతుంది. అయితే శతాబ్దాలుగా స్మెల్టింగ్ అన్నమాట. శతాబ్దాలుగా కరిగించు ప్రక్రియ కోసం కర్ర బొగ్గు ఉపయోగించబడింది. కొన్ని శతాబ్దాలుగా ఈ కరిగించు అనే ప్రక్రియ కోసం ఏం యూజ్ చేశారు? కర్ర బొగ్గు అనేది ఉపయోగించబడింది. దీనిలో కర్ర బొగ్గు అనేది ఉపయోగించబడింది. దీనిలో చాలా సమస్యలు ఉండేవి. చాలా దూరం వరకు బొగ్గును రవాణా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా బలహీనంగా ఉంటుంది. కావున దీన్ని అంటే తొందరగా కాలిపోతుంది, బలహీనంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించడం చాలా కష్టమైంది. రెండవది మలినాలతో నాణ్యత లేని ఇనుము కావడం. మలినాలతో నాణ్యత లేని ఇనుము కావడం. మూడవది వచ్చేసి కర్ర బొగ్గును తగినంతగా సరఫరా చేయలేకపోయాయి. చేయలేకపోయాయి. మొదటిది వచ్చేసి దూరం వరకు బొగ్గుని రవాణా చేయడం, రెండవది మలినాలతో నాణ్యత లేని ఇనుము కావడం, మూడవది వచ్చేసి కర్ర బొగ్గుని తగినంతగా సరఫరా చేయలేకపోయారు. ఎందుకంటే కలప కోసం అడవులు నరకడం మరియు ఆ కలప అధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేయలేకపోవడం. ఈ కలప కోసం మస్తు అడవుల్ని నరికేది, ఇంకా దాని ద్వారా ఎక్కువ ఉష్ణోగ్రతలను కూడా ఉత్పత్తి చేయలేదు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే కదా ఇనుము కరుగుతుంది, ఈ లోహాలు కరిగేవి. ప్రత్యేకించి ఇండియాలో ఇనుప లోహాన్ని తయారు చేయడానికి బ్రిటిష్ వారు ప్రపంచంలో సాంప్రదాయ పద్ధతులని పాటించారు. భారతదేశంలో తయారైన ఇనుము లోహం ఆ కాలంలో అత్యుత్తమ నాణ్యత గల ఉక్కుగా ప్రసిద్ధి చెందడాన్ని గమనించారు. సుదీర్ఘ అధ్యయనం మరియు ప్రయోగం తర్వాత ఉక్కు తయారీ సమస్య పరిష్కారం. ఇనుము పనులలో అనుభవం కలిగిన ఒక కుటుంబం ద్వారా కనుగొనబడిన ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి కమ్మరి పనిచేసే శ్రాఫ్షైర్కి చెందిన డర్ఫీలో తీవ్ర కృషి చేశారు. ఈ కమ్మరి పనిచేసే శ్రాఫ్షైర్కి చెందిన డర్ఫీలు అనే వాళ్ళు తీవ్ర కృషి చేయడం జరిగింది. ఆ కుటుంబానికి చెందిన 3 తరాల వ్యక్తులు, తాత, తండ్రి, తనయుడు, ఆ ముగ్గురి పేర్లు అబ్రహం డర్ఫీ. 50 సంవత్సరాల పాటు కృషి చేసి మిశ్రమ లోహ పరిశ్రమలో విప్లవం తెచ్చారు. ఈ 50 సంవత్సరాలు కృషి చేసి ఈ మిశ్రమ లోహ పరిశ్రమలో విప్లవం తెచ్చారంట. 1709లో మొదటి అబ్రహం డర్ఫీ, ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1677 నుంచి 1717 వరకు కనుగొన్న కొలిమితో, అంటే బట్టిని కొలిమి అని కూడా అంటారు కదా, కొలిమితో ఇది మొదలైంది. అయితే కోక్ అంటే బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది కోక్ని ఉపయోగించి ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణ కారణంగా కలప బొగ్గుపై బట్టీలు ఆధారపడటం తప్పిపోయింది. ఈ బట్టీల నుంచి వచ్చిన ద్రవ ఇనుముతో మునుపటి కంటే పెద్ద నాణ్యమైన పోతలు పోయటం సాధ్యమైంది. మరిన్ని ఆవిష్కరణలతో ఈ ప్రక్రియ మరింత పెరిగిపోయింది. రెండవ డర్ఫీ 1711 నుంచి 1768 వరకు ఈయన కాలం అన్నమాట. రెండవ డర్ఫీ
1711 నుంచి 68 ముడి ఇనుము నుండి తేలిక విరిగిపోని ఇనుము అనమాట దుక్క ఇనుము తయారు చేశాడు. రెండవ డర్ఫీ ఏం చేశాడు? ముడి ఇనుము నుండి దుక్క ఇనుముని తయారు చేశాడు. రెండవ డర్ఫీ. హెన్రీ కోట్ 1740 నుంచి 1828 కలబోత పట్టీని రోలింగ్ మిల్లుని కనుగొన్నాడు అనమాట. కలబోత పట్టిని రోలింగ్ మిల్. కలబోత పట్టి అంటే దీంతో కరిగిన ఇనుములో కలుషితాలు తొలగించవచ్చు. రోలింగ్ మిల్లు అంటే శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పోయవచ్చు కనుగొన్నాడు. అంటే ఇలాంటి వాటిని కనుగొన్నాడు అనమాట. ఇప్పుడు ఇనుముతో మరిన్ని రకాల వస్తువులు తయారు చేయడం సాధ్యమైంది. రోజువారీ వస్తువులతో, యంత్రాలతో, కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం మనగలుగుతాయి. కలపతో చేసిన వస్తువుల్ని కాలిపోయే ముక్కలు అయ్యే ప్రమాదం ఉంది. ఇనుము నాశనం కాకుండా దాని యొక్క భౌతిక రసాయనిక గుణాలని నియంత్రించవచ్చు. ఒకే ప్రాంతంలో ఒక్కోసారి ఒకే గనిలో నాణ్యమైన కోకుకి, బొగ్గుకి ఇనుము ఖనిజాలు లభించటం, ఈ గనులు ఓడరేవుకు దగ్గరగా ఉండటం బ్రిటన్ అదృష్టం. అయితే తీర ప్రాంతం బొగ్గు గనుల నుంచి సరుకుని నేరుగా ఓడల్లోకి ఎక్కించి వీలుంది. ఫలితంగా ఓడల ద్వారా సరుకు రవాణా అనేది పెరిగాయి. అయితే ఇందులో మనం ఓవరాల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నేను ఇట్లా గుర్తుండడానికి ఇలా రాసుకున్నాను. మొదటి డర్ఫీ వచ్చేసి ఏం కనుగొన్నాడంటే బట్టి విధానాన్ని. ఎప్పుడు 1709లో బట్టి విధానాన్ని అంటే కోకుతో అధిక ఉష్ణోగ్రతలను సాధించాడు ఈయన మొదటి డర్ఫీ. రెండవ డర్ఫీ ఏం చేశాడు? ఇనుము నుండి దుక్కు ఇనుమును తయారు చేశాడు. హెన్రీ కోట్ ఏం చేశాడు? కలబోత పట్టిని, రోలింగ్ మిల్లుని కనుగొనడం జరిగిందనమాట. అంటే ఇవి ఇట్లా మనకి ఈ డర్ఫీలు ముగ్గురు అనగానే ఒక బట్టి విధానం ఒకటి, ఇనుము నుండి దుక్క ఇనుముని తయారు చేయడం ఆయన రెండవ డర్ఫీ. మూడవ హెన్రీ కోట్ వచ్చేసి కలబోత పట్టిని, రోలింగ్ మిల్లుని కనుగొన. ఇట్లా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇట్లా మ్యాచింగ్ పాయింట్లో ఇచ్చినా కూడా మనము గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. 1800 నుంచి 1830 మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. 1800 నుంచి 1830 మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లకు పెరిగింది. మనకి వీడియో బాగా లెంత్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దంతా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను వీడియోస్ అన్ని కంటిన్యూస్ చేస్తాను. ఈ డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి సంబంధించిన ఈ 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ మెథడ్ కానీ మొత్తం కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.